హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ధనుష్కోడి. నేనైతే ప్రజెంట్ ధనుష్కోడి వెళ్తున్నాను. రామేశ్వరం నుంచి 20 కిలోమీటర్లు. ఆటో కూడా 200 నుంచి 300 అడుగుతున్నాడు జస్ట్ తీసుకెళ్ళడానికి. కొంతమంది గట్టిగా మాట్లాడితే 150 అడుగుతున్నారు జస్ట్ తీసుకెళ్ళడానికి మాత్రమే. ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత అరగంటకు బస్సు వెళ్ళారు. 10ంటికి బస్సు వచ్చింది. 30 రూపాయలు టికెట్ అంతే. 30 రూపాయలు ధనుష్కోడి వెళ్తున్నాం. మళ్ళీ ఇంకా 30 రూపాయలతో మనం తిరిగి అయితే వెనక్కి వచ్చేసి వచ్చి ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి. లెఫ్ట్ రైట్ సముద్రం మధ్యలో రోడ్డు అనమాట. శ్రీరాముడు రామసేతు నిర్మించాడు శ్రీలంక వెళ్ళడానికి. అదైతే చూడడానికి మెయిన్ కారణం అనమాట. అక్కడికి వెళ్తున్నాను. ఇంకో 20 to 15 మినిట్స్ నేనైతే వెళ్ళిపోతాను. లెఫ్ట్ రైట్ మొత్తం సముద్రమే ఉంది. ఇంకా డైరెక్ట్ రోడ్ అనమాట. వెళ్ళడానికి ఒకటి రావడానికి ఒకటి. ఇంకా ఆ రోడ్లో అలా వెళ్తాయి అనమాట చివరి దాకా. ఈ వీడియోలో అలాగని చివరిలో మనం అమ్మని బ్రిడ్జ్ గురించి చూద్దాం అనమాట. ఓకే, లెట్స్ గో. ఇంకా బాగానే ఉంది బీచ్ దగ్గర. అయితే దిగిపోయాం అనమాట. సముద్రం అసలు ఉప్పు వాటర్లే. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసారు కదా, మొత్తం సముద్రమే. రోడ్డు మన బస్సు అయితే ఇక్కడ ఆగిపోయింది. హాఫ్ అన్ అవర్ దాకా ఇక్కడే ఉంటుందంట బస్సు. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుందంట మన బస్సు అయితే. ఇదిగోండి, వీళ్ళేంటో మరి ఇలా స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదే కట్టారు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. మట్టి జారిపోకుండానా, నీళ్ళు పైకి రాకుండానా? నీళ్ళు పైకి రాకుండానే అనుకుంటా. అదిగోండి, చూసుకొని క్రాస్ చేయాలి రోడ్లు అయితే, లేదంటే ఇలా వచ్చేస్తా ఉంటాయి కార్లు. ఆ చివరి దాకా ఉంది. మనం ఇంకా నడుచుకుంటూ వెళ్దాం. ఇదొక సైడ్ అనమాట. చూసుకోవచ్చు, టెంపుల్ దగ్గర దొరికినాయి సేమ్ ఇక్కడైతే ఉన్నాయి అనమాట. మనం టెంపుల్ దగ్గర చూసాం కదా, సేమ్ అవే. శంఖాలు, గవ్వలు, శివుని విగ్రహాలు, లాకెట్లు సేమ్ ఇది మొత్తం ఇక్కడే ఉన్నాయి. చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి, రాళ్ళు చాలా బాగున్నాయి. రేట్లు మాత్రం బాగా ఎక్కువ చెప్తారు. కిలోమీటర్ ముందే వదిలేశాడు. అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుంటే వచ్చాను అనమాట నేను. ఇదంతా షాపింగ్ ఏరియానే. సముద్రంలో దొరికి ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు. రాయ ఇక్కడ చూసారా, ఇవన్నీ తినే ఉన్నాయి ఈ చుట్టుపక్కల. మొత్తం షాపింగ్ ఏరియానే. ఓకే, ఇక్కడతో లాస్ట్ ఉంది. ఇక్కడతో ఎండ్ అయిపోయినట్టే. మొత్తం అందరు ఫోటోలు దిగుతున్నారులే. రాళ్ళు మాత్రం చూసుకోవాలి, లేదంటే రాయి తగిలి టుప్పుకండ అయిపోతుంది కాళ్ళు అయితే. ఇదిగోండి, అయితే మొత్తం చూసిన సముద్రమే కనబడుతుంది. మొత్తం ఫ్రంట్ అనమాట. ఇదైతే ఎండింగ్ ఇక్కడతో రోడ్డు ధనుష్కోడి. ఒక సైడ్ ఇండియన్ ఓషన్, ఇంకో సైడ్ వే ఆఫ్ బెంగాల్. ఇక్కడతో ఈ రోడ్డు ఎండ్ అయిపోతుంది. చూసుకోవచ్చు, మధ్యలో ఎక్కడో ఇసుక దింపలు అయితే కనపడుతుంది. గాలికి కెమెరానే ఎగిరిపోతుంది. అక్కడక్కడ మన ఫిషింగ్ బోట్స్ అయితే కనబడతాయి అనమాట. ఇక్కడే శ్రీరాముడు రామసేతు నిర్మించింది, చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ నుంచి ఇటుపైన తేలాడి బ్రిడ్జ్ అయితే కట్టారు. ఒక చిన్న వంతెన లాంటిది. ఆ రాళ్ళు అయితే ఇప్పటికి కూడా ఉన్నాయని నమ్ముతారు అనమాట సముద్రం అడుగున. ఇది లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి. అక్కడే ఉన్నాం. ఇక్కడ నుంచి శ్రీలంక కేవలం 30 కిలోమీటర్లు ఉంటుంది. అందుకని దీన్ని ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అయితే అంటారు అనమాట. రైట్ సైడ్ ఇండియన్ ఓషన్, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి అరేబియన్ సీ కనబడుతుంది మనకైతే. దాని స్ట్రైట్ లో చూసుకుంటే మొత్తం అక్కడక్కడ ఇసుక గింజలు అయితే కనబడుతుంది దూరంగా. చూసుకోవచ్చు వ్యూ ఇదైతే. గాలి వేగానికి కెమెరా మనం ఇంకా ఆ వాటర్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇంకా ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి అయితే వెళ్ళిపోయినట్టే. ఇక్కడతో ఇండియన్ ఓషన్ అయిపోతుంది అనమాట. ఒక పక్కన ఇండియన్ ఓషన్, ఇంకో పక్కన అరేబియన్ సీ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడే శ్రీరాము సీతాదేవి కోసం అశ్వం మీద యుద్ధం చేసేటప్పుడు తన వాటర్ సైన్యంతో అనమాట పెట్టింది. రాళ్ళు నీటి మీద రాళ్ళని మనం చిన్నప్పుడు బుక్స్ లో చదువుకున్నాం కదా, అది ఎక్కడి నుంచో నెరవేరిద్ది అనమాట. ఆ కళ ఇదే. చూడొచ్చు అనుకున్నా కానీ కనబడట్లేదు రాలేదు. అవి నీటి అడుగునైతే ఉంటాయి అనుకుంటా.
వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే నీటి అడుగునైతే ఉంటాయని చెప్పారు. రాళ్ళు అయితే శ్రీరాముడు నిర్మించిన వారధి, ఇండియా నుంచి శ్రీలంక వరకు అలా వారధి అయితే ఇక్కడే ఉంటుంది. కానీ నీటి అడుగునైతే అది మునిగిపోయింది. కొంచెం లోపలికి వెళ్తే కనపడుతుంది అంటే నాకు దూరం నుంచి కనబడుతుంది ఇసుక తిన్నలాగా. చుట్టూ సముద్రమే, కానీ అక్కడ ఒక్క చోటే ఉంది ఇసుక తిన్న అనమాట. ఇసుక రిబ్బల్లాగా ఉంది ఒక్క చోటే, చుట్టూ సముద్రం మధ్యలో. చాలా బాగుంది చూడడానికి. పై నుంచి 40 కిలోమీటర్లు శ్రీలంక అయితే వెళ్ళిపోవచ్చు. వయ్యా చెన్నై నుంచి కూడా మన శ్రీలంక అయితే వెళ్ళొచ్చు అనమాట. చుట్టూ సముద్రం మధ్యలో ఒక రోడ్డు అంతే. అక్కడక్కడ ఒక్క ఇసుక తిన్నా, ఇక్కడ ఒక ఇసుక తిన్నా అనమాట. దూరంగా కనపడే ఫిషర్ బోట్స్ అయితే. ఇప్పుడు లంక మీద యుద్ధానికి తన వారిన సైన్యంతో నిర్మించిన ఇక్కడే అన్నమాట వారధి రాళ్లతో తేలియాడే వచ్చి శ్రీరామ అని రాశారు. చిన్నప్పుడు కూడా చదువుకున్నాం అనమాట. వారధి ఎక్కడ ఉంది, వారధి ఎక్కడ ఉంది. వారధి ఎక్కడే నీళ్ళలో అయితే ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా తీసుకోండి. ఇక్కడ నుంచి శ్రీలంక కేవలం 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అనమాట. ఒక సైడ్ ఇండియన్ ఓషన్, ఇంకో సైడ్ అరేబియా మహాసముద్రం అయితే ఇక్కడైతే కలవడం చూసుకోవచ్చు. సముద్రం ఒకటే గాలి, మొత్తం క్రౌడ్. ఇక్కడ మొత్తం అందరు ఫోటోలు దిగడానికి వచ్చారు. కానీ రాళ్ళు మాత్రం జారిపోతున్నాయి ఫుల్ గా. తినడానికి అయితే ఐస్ క్రీమ్లు, మామిడికాయలు, పాప్కార్న్ అలా అన్ని ఉన్నాయి తినడానికి, తాగడానికి అన్ని. ఇక్కడ ఫోటో షూట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నారనమాట ఫోటోగ్రాఫర్స్, వాళ్ళు అయితే మన ఫోటో తీస్తారు. ఇక్కడ ఫోటో దిగడం ఇదే అనమాట ఇంక సింబల్. ఇక్కడ ఫోటో దిగేసి ఇంకా వాటర్ దగ్గర దిగే వాళ్ళు అయితే దిగుతున్నారు చూసుకోవచ్చు. ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి ఇదైతే. మన అక్కడెక్కడ చివరి అబ్బాయి అందరికన్నా చివరి బస్సు మందే. ఆ రోడ్ లో 1 కిలోమీటర్ ముందు ఆపేతాడు. అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వచ్చామన్నమాట మనం. 30 మినిట్స్ అయితే బస్సు ఆపుతానని చెప్పాడు. 30 మినిట్స్ దాకా బస్సు అక్కడే ఉంటుంది. 30 మినిట్స్ అక్కడికి వెళ్ళిపోతే మనకు సరిపోతుంది. ఇదంతా అదే. నేనైతే పైన నుంచున్నాను ఇక్కడ, ఇందాక నుంచి ఇక్కడే నుంచొని ఉన్నాను. మొత్తం క్యాప్చర్ చేస్తాను నేనైతే. ఇదిగోండి ఇంకెలా వెళ్ళిపోతే కనుక వాటర్ లో 30 కిలోమీటర్లే ఉంటుంది. జస్ట్ 30 కిలోమీటర్స్ శ్రీలంక. మన ఇండియన్ వాటర్ అయితే మనం అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి దాటేది. 30 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. ఇందాక ఫిషర్ బోట్స్ కనపడి మరి ఇప్పుడు అయితే కనపడట్లేదు. ఆ వాటర్ అయితే ఎప్పుడు ముందుకు వస్తున్నాయో కూడా తెలియదు, అలా ముందుకు వచ్చేస్తున్నాయి అనమాట. ఒక్కసారి అలా పైకి వడదండి, చాలా మంది తడిచిపోయారు. నేనైతే ధైర్యం చేసి అయితే ముందుకు వచ్చాను. ఇక్కడ మొత్తం అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు చుట్టుపక్కల. జస్ట్ రామేశ్వరం వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ జస్ట్ ఒక 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. టెంపుల్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఒక 2 గంటల టైం ఉంటే సరిపోతుంది. రావడానికి ఒక 20 to 30 టైం పడుతుంది. చుట్టూ వాటర్ అనమాట. ఎటు చూసుకున్న సముద్రమే కనబడుతుంది మనకైతే. ఫైనల్లీ నేనైతే కెమెరా దిగేసాను. నా కెమెరా ఎడిటో వెళ్ళిపోతుంది. చేతి దగ్గర బరువు ఉండేది కానీ పైన అయితే బరువు ఉండదు చూసుకోవచ్చు. ఇంక కిందకి దిగాను నేనైతే రాళ్ళ మీదకి. ఓ మై గాడ్, రాక్స్ తీసుకొచ్చినా బాగుండేది. ఓ ఇది మాత్రం చాలా ఫుల్గా వస్తుంది ఇక్కడ నుంచి. చుట్టూ వ్యూ అందరు కిందకి దిగారు ఇప్పుడే ప్రెజెంట్ అయితే. సో మనకు ఉంది ఇక్కడ నుంచి అయితే వ్యూ మాత్రం. చాలా సార్లు వచ్చాం కానీ సముద్రం చాలా వెరైటీగా ఉంది. ఇసుక లేకుండా, మట్టి లేకుండా. అంటే కింద దిగలేదు కదా మనం అయితే, మొత్తం రాళ్ళతో నింపేశారులే. పోలీసులు కూడా ఉన్నారు కొంచెం. మన బ్యాక్ సైడ్ అయితే పోలీసులు ఉన్నారు. వాళ్ళైతే కొంతమంది అటు సైడ్ అయితే దిగనివ్వట్లేదు. అక్కడ ఫ్లోటింగ్ బాగా ఎక్కువ. ఇక్కడైతే అలర్ట్ తాగలేదు అనమాట. అదిగోండి, అది అంత లోతు ఉండేదో మనకైతే తెలియదు. చూసారు కదా. ఇప్పుడు గాలికి ఆపోజిట్ లో పెట్టాను నేనైతే కెమెరా. చాలా బాగుంది. ఇంక బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి మనకి అసలు ఏమున్నాయో ఏంటో చూద్దాం. బయటికి వెళ్ళి మనం అయితే కానీ ఒక 2 ఫోటోలు దిగేసి నేనైతే బయటికి వెళ్ళిపోతాను. ఇక్కడ అయిపోయింది ఫోటో షూట్ అయితే. నేను ఒక 4 ఫోటోలు దిగాను. ఏదో వాళ్ళతో వీళ్ళతో తీర్చుకుంటున్నాను. వచ్చినాయి అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ 3 సింహాలు అంటారు కదా, మొత్తం 4 సింహాలు. మొత్తం 4 సైడ్లు కనబడుతుంది సింహాలు అయితే. ఒక చిన్న పోల్ లాగా అయితే ఉంది ఇక్కడ. ఇది కొంచెం చూడడానికి ఇలా ఉందన్నమాట. ఇది ఇంక చుట్టూ కార్ పార్కింగ్స్ అయితే ఉన్నాయి. ఫొటోస్ దిగేవాళ్ళు చాలా పెద్ద పెద్ద కెమెరామెన్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా ప్రొఫెషనల్గా తీస్తున్నారు కెమెరా ఫొటోస్ అయితే, మామూలుగా లేదు. చూసారు వీళ్ళందరూ గ్రూప్ అనమాట. అదిగోండి మన అక్కడ ఉంది మన సింహం అయితే. కనిపించే 3 సింహాలు కాదురా, కనపడిన 4వ సింహం కూడా ఇక్కడ ఉందిరా, ఒకటి ఎక్కువ అక్కడ ఉందనమాట. ఓకే, టైం అయితే 11 అవుతుంది. ఎండ కొంచెం పర్లేదు, మరీ అంత లేదులే.
చాలా బాగుంది ఇదైతే, ఈ ప్లేస్ అయితే. కనిపించే 4 సింహం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 4 సింహం కావాలంటే మాత్రం మీరు ఇక్కడ దాకా రావాల్సిందే. ధనుష్కోడి వరకు 4 సింహం కూడా కనబడుద్ది. ఇంకా మొత్తం ఇదిగోండి, ఇక్కడ వీళ్ళు ప్రొఫెషనల్గా ఫోటోస్ తీస్తారనమాట. మరి ఒకడు 100 అంటున్నాడు, ఒకడు 150 అంటున్నాడు. ఇచ్చుకునే దాన్ని బట్టి ఏంటి ఎక్కువ తీసుకుంటే అది తక్కువ అనమాట. ఇదంతా ఇంక షాపింగ్ ఏరియా. టెంపుల్ దగ్గర ఎలా ఉంది, ఇక్కడ కూడా అలానే ఉంది. కానీ ఇక్కడ నాకు ఏంటంటే సిగ్నల్ లేదు, నాకు అదే ప్రాబ్లం. మొత్తం సిగ్నల్ మొత్తం జీరో అయిపోయింది. నాకు ఎయిర్టెల్ అందులోనూ పోస్ట్ పెయిడ్, కానీ సిగ్నల్ అయితే లేదు. మరి ధనుష్కోడిలో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం పడిపోయింది, అప్పుడు ఒక పాయింట్ కూడా లేదు. ఏదైనా కొందామన్నా సరే కష్టం ఉంది. మన దరిద్రం ఎప్పుడు చూసినా ఆన్లైన్లోనే ఉండేదిలే. ఇప్పుడు క్యాష్ చాలా తక్కువ క్యారీ చేద్దాం. సరే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమున్నాయంటే క్లిప్స్, గాజులు, చిన్న 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 విగ్రహాలు పాలిష్ పట్టారు, బాగా మెల్లమెల్ల మెరిసిపోతున్నాయి. ఇంక ఇవన్నీ దండలు అనమాట, గవ్వలు. సేమ్ ఇక్కడ కూడా అంతే, సేమ్ ఇక్కడ కూడా అంతేనమాట. చిన్న చిన్న గవ్వలు, విగ్రహాలు, ముత్యాలు. ముత్యాలు అయితే అంటారు సేమ్ అదే ఎక్కడ పూరిలో జరిగింది అదే స్కామ్. రోజు వాళ్ళు తీసుకుందని చెప్పి నేను తీసుకున్నాను, చెప్పాను కదా ఇక్కడ తినే ఇష్టం అయితే. పుచ్చకాయ, పైనాపిల్, పల్లి, ఇక్కడ తినే ఉన్నాయి. నేను ఇప్పుడు దాకా శంఖాలతో ఆడుకున్నాను అనమాట. అయ్యా వాళ్ళ కూతున్నారు, నేనే వదిలేవాడిని. 4-5 షాపులు కొన్ని శంఖం వద్దు, గాలి తప్ప దాని నుంచి బయటికి రావట్లేదు. అయితే మామూలు కంపెనీ కదా అది, మొత్తం తినేవి. అయితే వాళ్ళు ఫస్ట్ కట్ చేసి అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ ఒక రేపు 40 రూపీస్, 30 రూపీస్ అలా అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే, మొత్తం షాపింగే. కానీ లో క్వాలిటీ చాలా తక్కువ ఉంది, మొత్తం ప్లాస్టిక్ ఐటమ్స్. ఇక్కడైతే ఇంకా చిన్న చిన్న శివలింగాలు ఇక చూసుకోవచ్చు. మన చిన్నప్పుడు ఆడుకునే గవ్వలు, ఇవైతే చిన్న చిన్న బొమ్మలు అనమాట. అవైతే ఇక్కడ ఉన్నాయి. తాబేలు బొమ్మ నీళ్ళు పోసి పెట్టుకున్నాయి. ఇవైతే మనం రంగురాలు చూసారు కదా, చిన్న 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 గదులు శంఖాలు అయితే. ఇదంతా ఇవన్నీ అవే. మనకేమో సౌండ్ రావట్లేదు వద్దానికి, వాళ్ళకేమో సౌండ్లు వస్తున్నాయి. అదే వాళ్ళకి మనకి డిఫరెన్స్ అనమాట. నాకైతే పొద్దునుంచి అసలు శంఖం మీదే, ఇప్పుడు దాకా అక్కడైతే శంఖం ప్రాక్టీస్ చేశాను. అబ్బా ఊది బుక్కలు పగిలిపోయినాయి. నాకైతే ఒక 5-6 షాపుల్లో ఊదాను. అలాగైతే కొంచెం నేర్చుకున్న, సౌండ్ అయితే వచ్చింది. చివరికి 300 అలా చెప్తున్నారు అనమాట. మరి ఇంతే ఉన్నాయి. నాకైతే పెద్ద శంఖం కొనుక్కోవాలనిపించింది. ముందుగా సౌండ్ చుట్టుపక్కల అందరూ తిడతారేమో, ఏదో గుడిలో శివాలయంలో పొద్దున్నే సంవారంలో శంఖం ఉన్నట్టు కూర్చున్నాను నేను. అక్కడ కూర్చొని సేపు ఒక 15 నుంచి 20 నిమిషాలు అక్కడే ప్రతి షాప్కి వెళ్తాం శంఖం పడుతుంది. ప్రతి షాప్కి వెళ్తాం చిన్న ఇంత శంఖం నుంచి పెద్ద శంఖం దాకా కూర్చుకొని వచ్చినాను అనమాట. రాలేదు, బాగుంది అనమాట. బాగా ఎంజాయ్ చేసేది. ఇక్కడ అయితే ఎక్కువ ఉంది మన బస్సు, మరి అది ఉందో వెళ్ళిపోయిందో కూడా తెలియదు. మళ్ళీ అక్కడికైతే నడుచుకుంటూ పోతాను నేను. లేదనుకుంటే మళ్ళీ ఆటోకి వెళ్ళాలి. ఆటో అయితే గ్యారెంటీ 100 రూపాయలు అడుగుతారు. మళ్ళీ తెలిసిందేగా, డైరెక్ట్ ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. టైం అయితే 11:30 అవుతుంది. నాకు 1:30 ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి మధుర వెళ్తాను. మధుర నుంచి డైరెక్ట్ విజయవాడకి నైట్ 8:45 ట్రైన్. 4:34 అలా వెళ్తాం మధురైకి. కుదిరితే దర్శనం చేసుకుంటాం మధుర మీనాక్షి టెంపుల్ అయితే. పక్కనే స్టేషన్ 1.5 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. 4కి వెళ్ళిపోతాను కదా, మరి చూద్దాం మరి ఎలా ఉంటుందో. ట్రై చేస్తా మళ్ళీ రెండోసారి దర్శనం చేసుకోవడానికి. ఆల్రెడీ ఒకసారి అయిపోయింది మనకి. మరి అది ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చూడండి. అంతే, వీళ్ళు ఇలా కట్టింది ఇసుక జారిపోకుండా, వాటర్ రాకుండా కట్టారులే, రాళ్ళు కింద పడిపోకుండా. కాళ్ళు మొత్తం కట్టుకుని వచ్చారు అనమాట. కానీ దిగేటప్పుడు చూసుకుని అయ్యే తగులుతున్నాయి అనమాట. కాళ్ళకి అయితే టక్క 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 తగులుతున్నాయి అటు ఇటు తిరిగేటప్పుడు. ఇంక చూసుకోవచ్చు. ఇంక ఇదంతా పార్కింగ్ ఏరియానే, ఆ చివరి ఈ చివరి దాకా. సో కొంత దూరం నడుచుకుంటూ వచ్చాను నేనైతే. ఇంకా పార్కింగ్ ఏరియా అవ్వలేదు. బస్ అయితే వెళ్ళిపోయినట్టుంది అనుకుంటా. మరి ముందు చూద్దాం, లేదంటే ఇంకో బస్ వచ్చేదా వెయిట్ చేయాలి. 4 కప్ అదే వెళ్ళిపోతాను. 4 అవర్స్ టైం ఉంటుంది. మరి 4 అవర్స్ ఏం చేయాలో అక్కడ వచ్చింది. ఇంక మనం అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. ఎలాగో రైల్వే స్టేషన్కి వెళ్ళి అమ్మని నుంచి అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం మనం. చూసుకోవచ్చు వచ్చేదారిలో అయితే ధనుష్కోటికి రైల్వే స్టేషన్ అయితే ఉంది. అప్పట్లో ఉన్న రైల్వే స్టేషన్ అంటే ఇదైతే కూలిపోయింది. ముందు ఒక చర్చ్ లాగా కూడా ఉంది. ఆ చర్చ్ కూడా అప్పుడు వచ్చిన తుఫానికి మొత్తం అయితే కూలిపోయింది. ఇక్కడ చిన్న టెంపుల్ అయితే ఉంది, శ్రీకృష్ణ టెంపుల్ అని, రాములవారి టెంపుల్ అయితే.
చూసుకోండి ఇక్కడ ఇది కూడా నా టెంపుల్ అయిపోయిన తర్వాత ఇది అనమాట. ఇంక చుట్టూ ఏరియా అయితే ఇలా ఉంది. ధనుష్కోటి పాత రైల్వే స్టేషన్ అంటే అప్పట్లో మునిగిపోక ముందు ఇలా ఉండేది. ఇప్పుడు చూసారు శిథిలావస్థకు వచ్చేసింది. ఇక్కడ చిన్న 2 టెంపుల్స్ అయితే కట్టారనమాట. ఆ 2 టెంపుల్స్ అయితే సైడ్ అయితే ఉన్నాయి. ఇంక ఇలా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి. సేమ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ అంతే మళ్ళీ షాపింగ్కి గవ్వలు ఇంటికి కట్టుకునేవి ఇంకా అలా అలాడుతున్నాయి. హ్యాండ్ మేడ్ ఇవన్నీ అది లావైతే ఇవన్నీ అవే అనమాట. చూసుకోవచ్చు స్టార్టింగ్ ఇది. సేమ్ అవే మొత్తం ఇది మొత్తం అది మొత్తం చేత్తో తయారు చేసినాయి. ఇలాంటి గవ్వలతో నేను నాకైతే ఆడింది. ఇవన్నీ గవ్వలు ఇవే. ఆ గవ్వలతో నేను అక్కడ దాకా ఊదాను. ఇవన్నీ చిన్న గవ్వలు అనమాట. వీటిని ఎండలో పెట్టారు తీసుకొచ్చి. పోయి మరి సూదిగా ఉన్నాయి ఈ గవ్వలు అయితే. మరి ఇక్కడ రైల్వే స్టేషన్ అంటే ఎలా వచ్చిందో ఏంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా అంతే మళ్ళీ షాపింగ్ చేయడానికి చిన్న చిన్నవి ఉన్నాయి. ఇక్కడ పెద్ద గవ్వలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ లాగా ఇంటి దగ్గర పెట్టుకున్నారు. వీటి మీద పేర్లు కూడా రాశారు లోపల పైన. ఇవ్వండి శంఖాలు గవ్వలు చూసుకోవచ్చు. మరి ఇక్కడ దాకా ఇదంతా రైల్వే స్టేషన్ అయితే ఐ థింక్ ఇది అనుకుంటే ప్లాట్ఫామ్. మరి ఇక్కడ దాకా ఉండేదంటే అప్పట్లో ఇదే ప్లాట్ఫామ్ అయితే ధనుష్కోటి ప్లాట్ఫామ్ ఇది అప్పట్లో. ఇక్కడ లేదు కాబట్టి రామేశ్వరం దాకా అయితే ట్రైన్ అయితే ఉంది. అది అప్పట్లో ఇది ధనుష్కోటికి రైల్వే స్టేషన్. ఇప్పుడు రైల్వే స్టేషన్ అయితే లేదు ఒకప్పుడు. ఓకే నేనైతే ఒక ఆటో మాట్లాడుకున్నాను అనమాట. ఒక ఆటో స్టార్టింగ్లో వస్తుంది షేరింగ్లో. 150 అన్నాడు. 50 ఇస్తాను సరే ఎక్కమన్నాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళేదారిలో వాళ్ళు చెప్పాడు. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను చూద్దామని. లేదా నాకు కూడా తెలిసేది కాదు. పర్లేదు 20 రూపాయలు ఒకటి వచ్చింది కంటెంట్కి. ఓకేనా అది మెయిన్ రోడ్డు పక్కనే అక్కడైతే ఒక చర్చ్ ఉందన్నమాట. అది శిథిలావస్థకు వచ్చేసింది మొత్తం పగిలిపోయింది. జస్ట్ ఏదో ఒక 2 రాళ్ళు అయితే ఉన్నాయి చర్చ్ పైన అలా ఉంది చర్చ్ అయితే. ఇంకా అంతే ఇదైతే దూరం నుంచి చూసారు కదా ఇలా ఉందన్నమాట. ఈ ప్లాట్ఫామ్ ఏంటో అదేంటి మనకైతే అంత ఐడియా లేదు. నేను వచ్చి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి ఒక 400 నుంచి 500 మీటర్లో అయితే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి హౌస్ అయితే ఉందన్నమాట. దాన్ని మ్యూజియంగా మార్చేశారు. హౌస్ని అయితే పక్కనే ఉంది. ఒక 500 మీటర్లు బై వాక్లో వెళ్ళిపోవచ్చు 10 నిమిషాలు చాలు. నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. దాన్ని చిన్న మ్యూజియంగా మార్చేశారు. దాంట్లో ఏమీ లేవు. ఆయన పుట్టి పెరిగింది ఆయన ఇల్లు అనమాట. ఆయన మెమోరీలు వచ్చేసరికి కొంచెం దూరంలో ఉంటుంది. పామన్ బ్రిడ్జ్ దగ్గరలో అనుకోవచ్చు. ఇంకేదంతా అదే రైల్వే స్టేషన్ అయితే. మనమైతే లోపలికి వెళ్ళి టికెట్ తీసుకున్నాం. 12:15 అయితే టైం అవుతుంది. 1:30కి అయితే ట్రైన్ ఉంది డైరెక్ట్ మధురైకి. 4కి అయితే మధురై వెళ్ళిపోతాను నేను. మళ్ళీ ఇంకోసారి మధుర మీనాక్షి టెంపుల్ దర్శనం అయితే చేసుకోవచ్చు మంచిగా కావాలంటే మనం. ఇంకా అప్డేట్ చేస్తున్నారు స్టేషన్ అయితే మంచిగా చేసుకోవచ్చు. ఇదంతా అది ఇది అనమాట రామేశ్వరం స్టేషన్. డెడ్ ఎండ్ ఇంక చూసారు కదా రామేశ్వరం. ఇంకా ట్రైన్స్ అయితే ఇక్కడ ఆగిపోతాయి. చెన్నై సెంట్రల్ ఎలాగో ఇది కూడా అలానే అనమాట. 70 రూపీస్ మధురైకి అయితే టికెట్. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ట్రైన్ అయితే ఉంది. ఇంకా 1 అవర్లో స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి అదే అనుకుంటా ట్రైన్. మరి దానికే వెళ్తున్నారు. 2.5 3 అవర్స్ జర్నీ అయితే చూసుకొని డెడ్ ఎండ్ ఇక్కడతో చెన్నై సెంట్రల్లోనే. ఇక్కడ నుంచి మళ్ళీ లోపల రివర్స్ అయ్యి ఇంజిన్ ముందుకెళ్ళి ట్రైన్ తీసుకుపోతుంది అలా అనమాట. నేను మార్నింగ్ వచ్చాను. అక్కడ ఉంది టికెట్ కౌంటర్ అయితే. అలా టికెట్ తీసుకొని ఎక్కేస్తున్నాను. మళ్ళీ నైట్ ఉంది ట్రైన్ మళ్ళీ మధురైకి. అప్పుడు దాకా ట్రైన్ అయితే లేదు. ఇంకా నేను జనరల్ ఎక్కడ ఉందో చూసుకొని జనరల్ అయితే ఎక్కేసి కూర్చుంటాను. ఇప్పుడైతే నా ట్రైన్ స్టార్ట్ అయింది. నాకు సీట్ దొరికిన సరే దాన్ని ఎక్కేసి మరీ వచ్చేసాను నేనైతే పామన్ బ్రిడ్జ్ కోసం. చూద్దాం ఇంట్రెస్టింగ్. మార్నింగ్ చల్ల కూడా చూసాను. డోర్లు మొత్తం తీసాను. అందరేమో నేను పొద్దున్న చూసుకోవచ్చు డోర్లు మూసేసి సాగుకుంటాను నేను ఆ చలికి. తీసాను కానీ మొబైల్లో రికార్డ్ చేశాను, కెమెరాలో కూడా చేశాను కానీ అంత క్రిస్టల్ క్లియర్గా రాలేదు. ఇప్పుడైతే ఫుల్గా ట్రై చేస్తాను. మధ్యాహ్నం 1:30 అయితే ట్రైన్ స్టార్ట్ అయింది. అది ఆ బోగి అనమాట. ఘాటు పక్కన నా బోగి. నేను బ్యాగ్ పక్కన చెప్పి ఆ సీట్లో పెట్టి నేను వచ్చేసాను అనమాట. స్టార్ట్ అయింది ట్రైన్ అయితే. నెక్స్ట్ పామన్ బ్రిడ్జ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ వీడియోలో అద్దరిపోద్ది. నాకైతే వీడియో మొత్తంలో ధనుష్కోటి కానీ పామన్ బ్రిడ్జ్ బాగా నచ్చింది. 2 సైడ్లు బ్రిడ్జ్ అయితే అలా ఇలా బైక్లో వేస్తారు. 2 సైడ్లు అయితే చూద్దాం కొద్ది సమయం.
నేనైతే మైక్ లేకుండా కవర్ చేశాను రూట్ అనమాట. అక్కడి నుంచి మంచి వ్యూ ఉంటుంది, రోడ్డు పై నుంచి చూస్తే చాలా బాగుంటుంది బ్రిడ్జ్ అయితే. నేనైతే ఇమేజ్ యాడ్ చేస్తాను, చాలా బాగుంది. ఓకే, మనమైతే ఈ ధనుష్కోటి రామేశ్వరం అయితే మనైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. ఈ బ్రో అయితే మన కార్లో కలిసాడు అనమాట. ఈ బ్రో కూడా తెలుగు అతనే, నేను తిరుపతి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. జస్ట్ 15 minutes వీడియో ఇది అయితే. ధనుష్కోటి పక్కన నుంచి అయితే మనం రెండైతే కవర్ చేసే ఉన్నాను. ఇక నేను మధుర వెళ్ళిపోయి మధుర నుంచి నైట్ అయితే విజయవాడ వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై